గండికోటలో ఒక బాలిక హత్య, ఒక యువతి హత్యకి సంబంధించినటువంటి ఉదంతం కీలక మలుపు తిరిగింది. లోకేష్ అనే యువకుడు ఆ హత్య చేశాడు అన్నటువంటి అంశం కాకుండా ఇప్పుడు వేరే ఎవరో చేశారు అన్నటువంటి, ఇంతవరకు అతని మీదనే వెళ్ళింది. అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. అతను అమ్మాయితో కలిసి, వాళ్ళిద్దరూ లవర్సు, ఇద్దరు కుటుంబాలకి పడదు. నిన్న కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి రాలేదని చెప్పేటప్పుడు కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అమ్మాయి అక్కడ లేదు. సోన్సు అబ్బాయితో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగితే గండిపేట వెళ్తానందని, గండికోట వెళ్తానందని కొంతమంది, మిగతా చోటకి వేరే చోట్ల పేర్లు చెప్పారు. గండికోట దగ్గర చెక్ చేసినప్పుడు ఈ అబ్బాయితో, లోకేష్ అనే అబ్బాయితో కలిసి అమ్మాయి బైక్ మీద రావడం, ఒక 2 గంటలు వాళ్ళు గడిపాక అబ్బాయి ఒక్కడే వెనక్కి వెళ్ళడం కనిపించింది. దాంతో అతనే హత్య చేశాడు అన్నటువంటి చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. అబ్బాయి బయటకు వచ్చేటప్పుడు అమ్మాయి ఉంది. ఆ తర్వాత అమ్మాయి అక్కడ 2 గంటల అక్కడ హత్యకి గురైంది అన్నటువంటి తేలింది. అతనికి పాత్రేమీ లేదంటూ డిఐజీ తేల్చి చెప్పారు. లోకేష్ పాత్రేమీ లేదు అన్నటువంటిది అక్కడున్న ఆధారాలను బట్టి. అయితే అమ్మాయి లివర్ బాగా డ్యామేజ్ అయ్యి ఉంది. అత్యాచారం జరగలేదు కానీ ఆత్మహత్య, అత్యాచారం జరగలేదు కానీ సంథింగ్ ఏదో జరిగింది, అది తేల్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అది కాస్త ఒక్కసారిగా ఇంతవరకు లోకేష్ అక్కడితో అయిపోయింది, నిన్నేమో పరువు హత్య అన్నారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందన్నది తేలాల్సిన పరిస్థితికి వచ్చింది.